अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ప్రథమ అధ్యాయంలో చతుర్థ పాదం చెప్పుకుంటున్నాము. నిన్న మనము పతి సమాస ఏవ, పతి శబ్దానికి సమాసంలో మాత్రమే ఘీ సంజ అవుతుంది, వేరే చోట కాదు అని చెప్పి చెప్పుకుంటాము. అలాగే షష్ఠి యుక్త ఛందసి వాణి సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే ఇది కూడా షష్ఠి అంతే శబ్దేన యుక్త పది శబ్ద, షష్ఠి విభక్తితో యుక్తమైనటువంటి పది శబ్దం ఉంటే అక్కడ వికల్పంగా ఘీ సంజ వస్తుంది అని చెప్పింది. పతి సమాస ఏవ అనేది సమాసంలో మాత్రం ఘీ సంజ వస్తుంది. ఇక్కడ ఒకే షష్ఠి విభక్తితో యుక్తమైతే ఏది వికల్పంగా వస్తుంది ఘీ సంజ, అంటే ఒక పక్క ఘీ సంజ వస్తుంది, ఒక పక్షంలో రాదు. అందుకే రెండు రూపాయలు ఇక్కడ కనిపిస్తాయి మనకు. అంటే ఒక పక్షంలో సామాన్యంగా ఘీ సంజ కాని రూపం ఉంటుంది, అంటే నది సంజ అవుతుంది అన్నమాట. అదొక రెండు రూపాయలు ఉంటాయి. నెక్స్ట్ హ్రస్వం లఘు అనే సూత్రం చెప్పుకున్నాము. హ్రస్వాక్షరం లఘు సంజకం భవతి అని చెప్పి అందులో భేత్త చేత్త అచీకరత్ అజీహరత్ రూపసిద్ధి మనం చూసాం నిన్న. అది మీ గ్రూపులు కూడా పెట్టాను. నిరజ గారు చాలా చక్కగా నీటిగా రాసి పంపించేశారు, కాబట్టి అది రాసుకొని ఉంటారు, అంత రాసి ఉంటారు అనుకుంటున్నాను. ఇందులో ఈ రూపసిద్ధులు ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. అలాగే అచీకరత్ ఎలాగనో అజీహరత్ కూడా అలాగే వస్తాయి, మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు చెప్పండి. మహోదయ చెప్పండి. మహోదయ ఇక్కడ హ్రస్వం లఘు అనే సూత్రం ఉంది కదండి. అవునండి. ఇది హ్రస్వ అక్షరాన్ని లఘు అనే సంజ్ఞ పెట్టుకొని చెప్తోంది. అవునండి. మళ్ళీ వెంటనే దాని పక్కలోనే మనకి దీర్ఘో లఘు అనే సూత్రం వచ్చింది. ఇక్కడ లఘు ఈ సూత్రంలో లఘు హ్రస్వం అని చెప్పింది, అక్కడ లఘు ఏమో దీర్ఘం అని చెప్తోంది. రెండింటికి వ్యతిరేకంగా కనబడుతుంది కదా. అది కూడా వెంటనే వచ్చినాయి రెండు సూత్రాలు కూడా. దీర్ఘ లఘు అనేది లఘు అక్షరానికి దీర్ఘం చేసింది. దాంట్లో దీర్ఘం లఘు కదా, లఘు దీర్ఘం లేదు. ఇది వచ్చేసి మాకు ఇక్కడ ఈ రూపశబ్దం దీర్ఘం కావాలండి, అది విశేషంగా మహర్షి పాటికి చెప్పుకోవాల్సి వచ్చినమాట. దీర్ఘో లఘు, లఘుకే దీర్ఘం చేసేయి. ఇక్కడ లఘు సంజక వర్ణం ఉంది కదా, లఘు హ్రస్వం ఉంది, కానీ ఇక్కడ ఇష్టం మనకి ఇష్ట సిద్ధి కోసం దీర్ఘం కావాలి. అందుకే ఈ సూత్రం ద్వారా దీర్ఘం చేశాం మనం. అదే లఘువుని దీర్ఘం చేసేసుకో అని చెప్తున్నారు కదా ఆ సూత్రంలో. అవునండి. అదే ఇక్కడేమో రస్వం నదానికి లఘు అవుతుందని ఈ రస్వం లఘు అనే దాంట్లో చెప్పారు. తర్వాత ఇంకోటి దీర్ఘో లఘు అనేది అన్ని చోట్ల దీర్ఘం చేయదండి. అన్ని దీర్ఘం చేస్తే మనకి ఈ సూత్రం ఎందుకు రస్వం లఘు అని చెప్పి ఈ సందర్భంలో మాత్రం, ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే అది హ్రస్వం లఘు అక్షరానికి దీర్ఘం చేస్తున్నాం, అన్ని చోట్ల చేయదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హ్రస్వం లఘు అనే సూత్రానికి సూత్రార్థం రాస్తూ అన్నిటికీ భవతి అని రాస్తారు, దీనికి మాత్రం స్యాత్ అని రాశారు. ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందండి? మార్పులు ఏమైనా ఉన్నాయా? లఘు అనే సూత్రార్థంలో లఘు సంజకం కావాలి అంతే. భవతి రాస్తారు మామూలుగా, అన్నిట్లో భవతి అని వస్తుంది, ఇక్కడ మాత్రం స్యాత్ అని ఇచ్చారు. అంటే ఏం లేదు, సామాన్యమే. కాకపోతే లఘు సంజకం కావాలంటే ఎక్కువగా
కొన్ని చోట్ల హ్రస్వ లఘు సంజ్ఞ కావాలి. మామూలుగా అయితే లఘు అంటే హ్రస్వం అంటే లఘు సంజ్ఞకం కావాలి. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు దీర్ఘ లఘు దీర్ఘం చేసింది కదా, అట్లా దానికి దీర్ఘం కాకుండా ఇంకా వేరే వేరే మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఇలా కావాలి. మామూలుగా హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకం కావాలి, కానీ సందర్భాన్ని బట్టి భిన్న భిన్నంగా మారుతూ ఉంటాయి. అక్కడ భవతి అనేప్పుడు నిశ్చయం అన్నమాట. భవతి అనేప్పుడు నిశ్చయం అన్నమాట. ఇక్కడ కోరుకుంటున్నాం అలా జరగాలి, లఘు సంజ్ఞ హ్రస్వ లఘు సంజ్ఞగా ఉండాలి కోరుకుంటున్నాం. కానీ సందర్భానుసారంగా ఒక్కొక్క చోట ఒక రకంగా దాంట్లో మార్పులు వస్తున్నాయి. ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నమాట, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి. అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ భౌతిక ఉన్న చోటల్లా స్థిరం నిశ్చయం అన్నమాట. అక్కడ ఒక వికల్పం లేదు. అందుకే అలాగే ఇక్కడ దీర్ఘో లఘోహో అన్న దగ్గర చాలా కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్ కొద్దిగా చెప్తారండి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సూత్ర సంఖ్య ఎంత అండి? సూత్ర సంఖ్య 7494. 7494. అనేన సూత్రేణ లఘుని ధాత్వక్షరే పరతః ధాతో అభ్యాసస్య దీర్ఘో భవతి చంగ్ పరే అనంగ్ లోపే. చెంగు పదే చెంగు పక్కన ఉండాలి, అక్క లోపం అయి ఉండకూడదు. అంటే కొన్ని చోట్ల అక్క ఆగమంగా వస్తుంది, ఆ అక్కకి కొంచెం అక్క ఆగం వచ్చి దాన్ని లోపం చేస్తామట. అట్లా అనగ్ లోపే అక్క లోపం కూడా ఉండకూడదు. ఇటువంటి కండిషన్లు ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం వచ్చేసి దీర్ఘం చేస్తున్నాం కూడా పరంగా ఉండాలన్నారు కదా ఆచార్య. ఇక చూడండి, లఘుని దాత్వక్షరే పరత. లఘు దాక్షర పీడ మనకు అచీకరత్లో చ మన అచీకర రూపసిద్ధి చేశామా? లఘు ధాత్వక్షరం పక్కన ఉంది కదా, అచీకరత్లు లఘుని ధాత్వక్షరే పరత. లఘు ధాత్వక్షరం పక్కన ఉంటే లఘోహ అభ్యాస దీర్ఘోభవతి. ఇక్కడ మనము ధాతుకి మనం ఏం చేసాము, గుణం చేసాము, కథ వచ్చింది. కథ వచ్చిన తర్వాత దానికే కథ అయిపోయింది. పక్కన కథలో కాని లఘు అక్షరమే కదా, లఘు అక్షరం ధాతు అక్షరం పక్కన ఉంది కాబట్టి ఆ ముందున్నటువంటి అభ్యాసంలో ఉన్నటువంటి లఘు అక్షరానికి దీర్ఘం చేసామట. అర్థమైందా? అర్థమైంది. పక్కన ఉంది ఏంటండి, అభ్యాసం అనేది కంపల్సరీ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. అభ్యాసం లేకపోతే కాదు. అవును, అదొక కండిషను. ఇక్కడ తర్వాత చంగ్ పరే అనగ్ అంటున్నాడు ఏంటండి? అనంగ్ అంటం లేదు, అనగ్ అన్నాడు ఏంటి? అనగ్ అంటే కకాలం గకాలంగా మారిపోతుంది సంధి వల్ల. అనగ్ లోపే ఓకే. అనగ్ అంటే అనునాసికాక్షం వల్ల గకారంగా మారిపోయింది అంటారా? గకారం అంటే అకులోపం అంట. అకులోపమే అనగ్లోపం అయిపోయింది. నాస్తి అగ్లోపో ఎస్మింతద్ అనగ్లోప, అకోలోప అగ్లోప. అక్కే కకాలం గకారంగా మారిపోతుంది. జలాన్ని చేస్తుంటే ప్రకారంగా జస్ అయిపోయి కకాలం గకారంగా మారిపోయిందండి. ఓహో, అక్కని అర్థం చేసుకోవాలి, అనంగ్ కాదు అది. అక్క అండి, అక్కులో ఉండే కకాలం గకారం అయిపోయింది. నేను అనంగ్ అనేది అనుకుంటున్నాను. అనంగ్ కాదు, అక్కు లోపం. ఓకే, అర్థమైంది. అక్కులోపం చేసి అక్కులోపం అయి ఉండకూడదు, కొంచెం అక్కులోపం వస్తుందన్నమాట. అటువంటి సందర్భంలో మాత్రమే ఈ సూత్రం వచ్చేసి దీర్ఘ చేస్తుంది, అన్ని చోట్ల చేయాలన్నమాట. ఓకేనా? అలాగే రెండు సూత్రాలను పక్క పక్క పెట్టిన చదువుతుంటే ఒకసారి లఘుని రసం అంటున్నారు, ఒకసారి లఘు దీర్ఘం అంటున్నారు అని కొద్ది కన్ఫ్యూజన్ గా అనిపించింది. చాలా అదే ఇక్కడ అనువృత్తిలో చాలా చెప్పారు కదా, అనువృత్తి ప్రకారం మారినది. ఓకే, ధన్యవాదాలు గురుగారు, ధన్యవాదాలు. అస్తు. తో ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే అండి, ప్రకృతాంశదామః. సో ఈరోజు హ్రస్వాక్షరం లఘు సంజ్ఞక ఇంపు పెట్టాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంయోగే గురు. ఓకే, సంయుక్తాక్షరం పక్కంటే ముందుది గురు సంజ్ఞకం అయిపోతుంది, అంటే లఘు కూడా గురువుగా మారిపోతుంది. ఎప్పుడు ఒకవేళ సంయుక్తాక్షరం అంటే మిశ్రిత వర్ణం పక్కన ఉంటే ముందున్న అక్షరం అవుతుంది, గురు సంజ్ఞ అయిపోతుంది అని చెప్పి మనకు
ఈ సూత్రము స్పష్టంగా చెప్తుందండి. చూడండి ఇక్కడ స్లైడ్ మీద చూడండి. సంయోగే సప్తమి విభక్తి ఏకవచనము, గురు ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి ఏమొస్తుంది? హ్రస్వం. హ్రస్వంలోకి నుంచి పంచ హ్రస్వంకి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థం ఏంటి? సంయోగే పరతో హ్రస్వం అక్షరం గురు సంజకం భవతి. సంయోగం పక్కన ఉంటే హ్రస్వాక్షరం గురు సంజకం అవుతుందంట. సంయోగం అంటే ఏమిటి? హలోనంతరాహ సంయోగ. రెండు హల్లు వర్ణములు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంయోగం అని పేరు. అంటే రెండు హల్లులకు మధ్య అచ్చు ఉండకూడదు. రెండు హల్లు ఒకే చోట ఉన్నాయనుకోండి, అటువంటి హలోనంతరాహ సంయోగ ప్రకారంగా రెండు హల్లు వర్ణములకు సంయోగ సంధ్య అని పేరు. ఏమని పేరు? సంయోగ సంధ్య అని పేరు వస్తుందన్నమాట. రెండు హల్లు వర్ణములకు సంయోగ సంధ్య అని పేరు వస్తుంది. హలోనంతరాహ సంయోగ. వ్యవధాన రహిత హలహ సంయోగ సంధ్యకాహ భవంతి. అటు సంయోగం పక్కన ఉంటే ముందున్న హ్రస్వాక్షరమైన దీర్ఘమైపోతుంది, దీర్ఘాక్షరంలో దీర్ఘం అయిపోతుంది. అంటే ఇక్కడ సంయోగం పక్కన ఉంటే ముందు మనకు ఖచ్చితంగా లఘు అక్షరము దీర్ఘంగా మారిపోతుంది. లఘు అక్షరం మారుగా హ్రస్వం లఘు ప్రకారం లఘు ఉండాలి కదా. కానీ ఈ సూత్రం వచ్చేసి ఒకే సంయుక్తాక్షరం పక్కన ఉంటే ముందు ఖచ్చితంగా గురువు అయిపోతుంది, లఘు కూడా గురువుగా మారిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. ఓకే, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. సో సంయోగే పరత హ్రస్వం అక్షరం గురు సంజకం పోతుంది. సంయోగం పక్కన ఉంది అంటుందంటే ఖచ్చితంగా ముందు హ్రస్వాక్షరం ఉంటుందండి. గురువు ఉన్నప్పుడు గురువు అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువగా గురు హ్రస్వాక్షరమే ఉంటుంది. హ్రస్వాక్షరం ఉంది కాబట్టి సంయోగే పరత హ్రస్వాక్షరం గురు సంజకం భవతి అని చెప్పి ఈ సూత్రం మనకి చెప్పిందండి. ఓకేనా? సో సంయోగం పక్కన ఉంటే ముందు అక్షరం గురు సంధ్య అవుతుందని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సూత్రంలో అర్థం ఉంది. సంయోగే గురు, సంయోగే పరత గురు సంధ్యకో భవతి, గురు సంధ్య అని పేరు వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందండి. అస్తు ఉదాహరణ ఇచ్చాడు. కుండ, కుండ, శిక్ష, భిక్ష అని చెప్పి ఉదాహరణ ఇచ్చాడు ఇక్కడ. అంటే పూర్వ సూత్రం చేత హ్రస్వాక్షర లఘు సంధ్య ప్రాప్తం అవుతుంటే దానికి అపవాద సూత్రం ఇది గురు సంధ్య. లేదండి ఒకే సంయోగం పక్కన ఉంటే హ్రస్వాక్షరానికి గురు అని కూడా పేరు వస్తుంది. హ్రస్వ అక్షరానికే అక్షరం అదే ఉంటుంది, దానికి గురువు అని కూడా పేరు పెట్టుకుంటాము అని చెప్పి ఈ సూత్రం మనకు ప్రస్తావించిందండి. ఓకే, సో ఇది ఈ సూత్రం యొక్క అర్థము. పరిశిష్టంలో ఇక్కడ మనకు రూపసిద్ధులు ఇచ్చారు, చూడండి, గమనించండి. చూడండి ఇక్కడ మనకు సంయోగే గురువుకి ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడు స్లైడ్ మీద. సంయోగే కనిపించడం లేదు. కనిపించడం లేదండి? కనిపించడం లేదు. ఓకే, వస్తాయండి ఇప్పుడు. చూడండి, గమనించండి. సంయోగే పరత గురు సంధ్యకో భవతి అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు క్లారిటీ వస్తుంది. కుడి దాహే, ధాతు ఏంటండి? కుడి దాహే. కుడి దాహే జీ, కుడి దాహే ఇది ధాతు అండి. దాహే అంటే దహనం చేయడం, అంటే కాల్చడం. ఏంటండి? కాల్చే అర్థంలో ఉంది ఇక్కడ. అంటే ఏదైనా అగ్ని ద్వారా కావచ్చు, నిప్పు ద్వారా కావచ్చు, అది మనకి అర్థం చేసుకోవాలి. ఇక్కడ
కుడి దాహే దహనార్థంలో కాల్చేటప్పుడు ఈ ధాతు ఉంది. ధాతు కుడి కాబట్టి భూవాదయో ధాతు. కుండ అంటే జలాన అంటే కాల్చడం. ఇది దీని యొక్క శబ్ద అర్థం. మనకు లక్ష్యం అంటే కుండా శబ్దం తయారు చేయాలి. ఈ కుండా శబ్దంలో మన ప్రకృతి సూత్రం ఎక్కడ ఉపయోగించబడింది అది మనం చూద్దామండి. కుడి దాహే, కుడి దాహే భూవాదయో ధాతవ ప్రకారం దాత్స్యం పెట్టాము. దాత్స్యం పెట్టిన తర్వాత వెంటనే ఉపదేశే అజనునాసిక ఇత్ ప్రకారంగా ఆ కుడిలో ఉండే ఈకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్ అని పెట్టాము. ఇత్తని పెట్టగానే తస్యలోహ అదర్శనలోహ చేస్తాం. అప్పుడు ఏం మిగులుతుంది? కుడ్ డ హలంతం మిగులుతుందండి. కుడ్ అనే డకార హలంతం మిగులుతుంది. ఓకే, ఇలా మిగిలిన తర్వాత ఇదితో నుమ్ ధాతో, ఇదితో నుమ్ ధాతో, ఇదితో నుమ్ ధాతో అనే సూత్రం వచ్చేసి చెప్పింది. ఇది ఏ ధాతువులో అయితే ఇకారానికి ఇతి చేశావో అటువంటి ధాతులకు నుమ్ ఆగమంగా వస్తుంది అని చెప్పింది. ఏం చెప్పింది? ఏ ధాతువులో అయితే ఇకారానికి లోపం చేశావో అక్కడ ఇదితో నుమ్ ధాతు అనే ధాతు వచ్చేసి అది ఇది ధాతువుకు నుమ్ము ఆగమంగా వస్తుంది. సో ఇది ధాతుకు నుమ్ము ఆగం ఎక్కడ వస్తుంది అంటే మిదచోంత్యాత్ పరహ. ఎక్కడ పెట్టుకోవాలి నుమ్ము ఆగం అంటే అచ్చుల్లో అంతిమచ్చుకి పక్కన నుమ్ము వస్తుంది. ఏం చెప్పింది? అచ్చుల్లో అంతిమచ్చు ఏదైతే ఉందో ఆ అంతిమచ్చుకి పక్కన నుమ్ము వస్తుంది అని చెప్పింది. ఇక్కడ ఏంటి? కుడి ధాతు. ఏ ధాతు అండి? కుడి ధాతువులో అంతిమచ్చు ఏంటి? కుడిలో ఉన్నటువంటి కు, అదే అంతిమచ్చు. ఒకటే ఉన్నప్పుడు అదే అంతిమచ్చుగా భావించుకోమాట. సో కుడిలో ఉండే కు అనే కుడిలో ఉండే కు అనేది అంతిమచ్చు కాబట్టి ఒకటే అచ్చు కాబట్టి అదే అంతిమంగా ఉంది కాబట్టి దాని పక్కనే నుమ్ము వస్తుంది. అంటే కుకి డాకి మధ్య నుమ్ము వస్తున్నాడు. ఎందుకంటే అంతిమచ్చుకి పక్కనే వస్తుంది చెప్పాం. కుడి దాహే ఆ కుడి ధాతుకి అనుమతి లోపం చేస్తే కుడి మిగిలిందా అక్కడ ఇదితో నుమ్ ధాతో అని శుద్ధం వచ్చేసి నుమ్ ఆగం వస్తుందని చెప్పింది. చెప్పగానే నుమ్ ఆమగం ఎక్కడ రావాలి అంటే మిదచోన్ త్యాత్పరహ వచ్చేసి అచ్చుల్లో అంతిమ అచ్చు ఏదైతే ఉందో దానికి పక్కనే నుమ్ తీసుకో అని చెప్పింది. అందుకే కుకి డూకి మధ్యలో డాకి మధ్యలో నుమ్ వచ్చినాడు. చూడండి, కు నుమ్ డ్. నుమ్ కర్మదిలో పోయేస్తే మకారానికి హలంత్యం, ఉకారానికి ఉపదేశే అజనునాసిక ఇత్. ఆ రకంగా అప్పుడు ఏం వెళ్తుంది? నకారం పొల్లు మాత్రం వెళ్తున్నమాట. నకారం పొల్లు వెళ్ళినది కుండ్ అయిపోయింది. ఏమైపోయింది? కుండ్. ఏం వెళ్తుంది? కుండ్. అలా వస్తున్నమాట. కుండ్. ఇప్పుడు హలోనంతరాహ సంయోగ సంయోగ అనే సూత్రం వచ్చి చెప్పింది. ఇక్కడ వ్యవధాన రహిత హలహ సంయోగ సంజ్ఞకాహ భవంతి. అంటే కుండ్ నకారానికి హలంతం నుమ్లో ఉండే నుమ్కి అనుమతిలో నకారం పొల్లి మీద పక్కన డా ఉంది. అంటే నాకి డాకి సంయోగ సంధ్య. అంటే నాకి డాకి మధ్య ఎటువంటి అచ్చుల మధ్య లేవు. అందుకే వ్యవధాన రహిత హలహ సంయోగ సంజ్ఞకాహ భవంతి అని చెప్పి ఈ సూత్రం వచ్చేసి నాకి డాకి సంయోగ సంధ్య అని పేరు పెట్టింది. ఎప్పుడైతే ఈ సూత్రం సంయోగ సంధ్య అని పేరు పెట్టిందో నాకి డాకి, వెంటనే మన ప్రకృత సూత్రం సంయోగే గురు. అటువంటి సంయోగం పెట్టేటువంటి అక్షరం పక్కన ఉంటేనా ముందున్నది సంయోగే ఫలిత లఘు అక్షరం గురు సంజ్ఞకం భవతి. సో కుండలో ఉండే కూలో ఉండే ఉకారం ఉంది కదా, రస్వం ఉంది కదా, దానికి గురు సంజ్ఞ పేరు వచ్చేసింది. సంయోగే ఫలిత సంయుక్త నాడా పక్కన ఉంటే సంయోగే ఫలిత పూర్వం అక్షరం గురు సంజ్ఞకం భవతి. పూర్వం అక్షరం గురు సంజ్ఞకం భవతి. లఘు అక్షరం పూర్వం హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకం భవతి. హ్రస్వాక్షరం లఘు సంజ్ఞకం భవతి అని మామూలుగా హ్రస్వాక్షరం లఘు సంజ్ఞ ఉంది. కానీ మన ప్రకృత సూత్రం వచ్చేసి సంయోగే ఫలిత పూర్వం హ్రస్వాక్షరం గురు సంజ్ఞకం భవతి అని చెప్పి గురు అని పేరు పెట్టిందండి. అంటే కూలో ఉండే ఉకారం గురు అని పేరు పెట్టాం. గురు అంటే దీర్ఘం కాదు. గురు ఉకారానికి హ్రస్వ ఉకారం అంటే దానికి దీర్ఘం అని పేరు, గురు అని పేరు పెడతాం. సో గురువు అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? సరే, కుండలో ఉండే నాకి డాకి సంయోగ సంధ్య ఉంది కాబట్టి దాని పక్కలో ఉన్నటువంటి ఉకారానికి కూలో ఉండే ఉకారానికి
గురు సంధ్య వస్తుంది. సంయోగే పరత గురు సంధ్యా భవతి అని చెప్పి గురు అని పేరు పెట్టేశాం. సో గురు అని పేరు పెట్టి ఏం లాభం వచ్చిందంటే గురోశ్చ హలహ. ఏంటండి? గురోశ్చ హలహ అనే సూత్రం వచ్చేసి గురోశ్చ హలహ. గురోశ్చ హలహ ఏమంటుంది? 3 3 103. చూడండి, గురోశ్చహల ఏమంటుందంటే హలంతో యో గురుమాన్. హలంత వేండలే గురుమాన్ ఏండంట. ఇప్పుడు కుండులో హలంత ఉందా? అంతిమ హల్లు ఉందా? అది గురుమాన్ ఏంటంటే గురు అస్యాస్థితి గురుమాన్ అంటే ఆ ధాతులో గురు అని పేరు వర్ణం ఉండాలి. అందుకే మొత్తం గురుమాన్ అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? సంయోగం పక్కన ఉంటే ముందు రస్వాక్షం గురు అని పెట్టాం కదా, అంటే మొత్తం గురు సంయోగం అయిపోయింది. గురుమాన్ శబ్దం అయిపోయింది అన్నమాట. అది గురుమాన్ ధాతు తస్మాత్ స్త్రీలింగే కర్తృబిందు కారకే సంజ్ఞాయం భావేచ ఆ ప్రత్యయో భవతి. ఏమవుతుంది? ఆ ప్రత్యయం వస్తుంది చెప్పింది అన్నమాట. ఓకేనా? గురోశ్చ హలహ వచ్చేసి నువ్వు ఏ ధాతుకైతే గురువు అని పేరు పెట్టావో అటువంటి గురు సంజ్ఞ పేరు పెట్టినటువంటి ధాతుకి పక్కన ఏమొస్తుంది? ఆ ప్రత్యయం వస్తుంది. గురోశ్చ హలహ. హలంతో యో ధాతు, హలంత ఏదైతే ధాతు ఉందో అది గురుమాన అంటే అయినా అటువంటి ధాతుకి పక్కన కర్తృబిందు కారకే సంజ్ఞాయం భావేచ ఆ ప్రత్యయ భవతి. ఇక్కడ కర్తృబిందు కారకంలో సంజార్థం కాబట్టి మనకు ఆ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? ఆ ప్రత్యయం వచ్చింది అన్నమాట. కాబట్టి ఆ ప్రత్యయం వచ్చింది కాబట్టి కుండ్ ఆ ఏమొచ్చింది? కుండు ఆ. గురోశ్చ హలహ మన సంయోగే గురు అనే సూత్రం ప్రకారంగా, ప్రకృతి సూత్రం ప్రకారంగా దానికి కూలో ఉండే ఒక గురు సంజ్ఞ పేరు పెట్టకపోయింటే ఈ సూత్రము గురోశ్చ హలహ వచ్చేది కాదు. రాకపోతే అకార ప్రత్యయం వచ్చేది కాదు మనకు. ఓకే, దాంతో ప్రయోజనం ఉంది. అందుకే గురు సంజ్ఞ పేరు పెట్టుకున్నాము. గురు సంజ్ఞ పేరు పెట్టగానే గురోశ్చ హలహ వచ్చేసి గురుమాన్ యో హలంత ధాతు కుండు డా హలంతము ప్లస్ గురుమానం అంటే గురు అని పేరు పెట్టాము. అంత గురుమాన్ ధాతుకి పక్కన ఏమొస్తుంది? ఆ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. అందుకే కుండ్ ఆ, ఈ ఆని కృత్ ప్రత్యయం కాబట్టి వెంటనే కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి అంటే ఆ ప్రత్యయం కృత్ కాబట్టి ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞాన్ని పేరు వచ్చింది. కృత్ తద్దిత సమాసాశ్చ. డ హలంతం కాబట్టి ఆ కలిపేసే కుండ అయిపోయింది. ఇప్పుడు కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే జ్ఞా ప్రాతిపదికాత్ ఏంటి? జ్ఞా ప్రాతిపదికాత్ అధికారానికి వెళ్ళి సు ఔజస్ అం ఔజస్ టాభ్యాం బిస్ ప్రకారంగా ఏమొస్తుంది? తృతీయ విభక్తి ఏకవచనంలోకి కుండ, తృతీయ విభక్తి ఏకవచనం అండి. తృతీయ విభక్తి ఏకవచనంలో మనం టాభ్యాం బిస్ ప్రకారంగా సు ఔజస్ అం ఔషస్ టాభ్యాం బిస్ తృతీయ విభక్తి ఏకవచనంలో ఇక్కడ వచ్చింది మనకు టాప్ వచ్చిందండి. కుండ టాప్. కుండ అనే ప్రాతిపదిక పక్కన టాప్ ప్రత్యయం వచ్చింది. కుండ టాప్. టాప్ అనేది తృతీయ విభక్తి ఏకవచనం. ఇప్పుడు టాప్ ప్రత్యయానికి అనుమతిలో వహిస్తే ఏమవుతుంది? పకారానికి హలంత్యం, టాప్ లో టాకి, టాప్ లో ఉండే టకారానికి చుట్టూ ప్రకారంగా ఏమవుతుంది? చుట్టూ ప్రకారంగా ఇత్సని చెప్పి పెట్టుకుంటాము. టవర్గం యొక్క అక్షరం కాబట్టి వెంటనే ఇత్తని చెప్పి పెట్టుకుని తస్లోప అదర్శనం లోప చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఆప్ వెళ్తుంది. ఏమవుతుంది? ఆప్. కుండ ఆప్. కుండ సారీ కుండ ఆపు కాదు, పావుడు హలంత్యం ప్రకారం వెళ్ళిపోయింది కదా. కుండ ఆ, కుండ ఆ. ఇప్పుడు టా ప్రత్యయం కూడా తది ప్రత్యయం కాబట్టి మళ్ళీ వెంటనే అజాద్య తష్టాప. క్షమ్యతాం, ఇక్కడ సు ఔజస్ ప్రకారంగా టాప్ రాలేదండి. నేను పొరపాటు టా విభక్తి అనుకుంటున్నాను. ఇది కుండాని గురోష్టాహార ప్రకారం ఆ వచ్చింది కదా. ఆ వచ్చిన క్రిత్ తద్దిత సమాసాశ్చ ప్రకారం ప్రాతిప సంధ్య అయిపోయింది. ప్రాతిప సంధ్య కాబట్టి అకారాంత శబ్దం. అకారాంత శబ్దం కాబట్టి అజాద్య తష్టాప్. అజాద్య తష్టాప్ ప్రకారం టాప్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? తృతీయ విభక్తి ఏకవచనం కాదు. అజంతా ధాతో టాప్ ప్రత్యయో భవతి అని చెప్పి టాప్ ప్రత్యయం తీసుకున్నమాట.
ఓకేనా. సో టాప్ తీసుకొచ్చిందా అనుమతి లోపిస్తే పకారానికి టకారానికి అనుమతి లోపిస్తే ఆ మిగులుతుంది. అందుకే కుండ ఆ. ఇది చతుర్థి ఇదేంటి టాప్ ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇదంతా ప్రాతిపదికం కాబట్టి ఆ ప్రాతిపదిక పక్కన మళ్ళీ సు ఔజస్ ప్రకారంగా సు వచ్చేస్తుంది. మళ్ళీ సు వచ్చిన తర్వాత కుండలో ఉండే ఆకారము టాప్ లో ఉండే ఆకారం టాప్ కా మిగిలింది ఆ ఆకారం రెండింటి మధ్య ఆకాశవాణి దీర్ఘ ప్రకారం దీర్ఘ చేస్తే కుండ అయిపోయింది. కుండా సు కుండా సు. ఆ సూకేమో హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం ప్రకారంగా ఆబంతానికి హలంతా గ్యంతా ఆబంతాచ ఇక్కడ ఆబంతం ఉంది. ఆబంతానికి పక్కన ఉండే సూకి లోపం అయిపోతుంది అని చెప్పింది. అది లోపం చేస్తే కుండ అలాగే మిగిలిపోయింది. ఇలా మిగిలిపోయిన తర్వాత నష్ట పదాంతస్య జలి అనే సూత్రం వచ్చేసి అపదాంతస్య నకారస్య జలిపరత అనుస్వారాదేశం భవతి అని చెప్తుంది. ఏమవుతుంది అనుస్వార ఆదేశంగా వస్తుంది చెప్పింది. కాబట్టి నకారము దాని అయిపోయింది. దానికే ఇక్కడ మన అనుస్వారం అయిపోయింది, బింది అయిపోయింది. కుండ్ నా మధ్య నా కనిపిస్తుందా దానికి అనుస్వారం చేస్తే బింది అయిపోయింది. కుండ్ ఆ అలా వచ్చిందన్నమాట. ఈ పరిస్థితిలో వెంటనే అనుస్వారస్య సమానంగా వెంటనే ఏంటంటే అనుస్వారస్య ప్రకారంగా పక్కన ఏ వర్ణం యొక్క ఏ వర్ణం ఉందో ఆ పంచమాక్షం అందుకే ఇక్కడ ఏముంది మహోదయ సరిగా వినపడడం లేదు మహోదయ. ఇక్కడ టవర్గం యొక్క అక్షరం ఉంది కాబట్టి పంచమాక్షరం వస్తుంది. పంచమాక్షరం పంచమాక్షరం వచ్చేసింది. నా వచ్చేసింది అన్నమాట. నా వచ్చిన వెంటనే దానికి నత్వం అయిపోతుంది. ఏమైపోతుందండి నత్వం అయిపోతుంది. కానీ ఆ నత్వం ఎలా అయిపోయింది ఓకే అనుస్వార టవర్గం యొక్క అక్షరం కదా. టవర్గానికి సామాన్య టవర్గం నా స్థానంలో దానికి పంచమాక్షరం వస్తుంది. అనా వచ్చేసింది డైరెక్ట్ గా. ఓకే సో అనా వచ్చే కుండ అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా. పంచమాక్షరం టవర్గం యొక్క పంచమాక్షరం నా అనా అవుతుంది కదా, అందుకే అనా వచ్చేసినాడు కుండ. ఓకే ఈ రకంగా హుడి సంఘాత అర్థంలో కూడా హుండ రూపం వచ్చేసింది. ఏమొస్తుంది హుండ. హుండ అంటే సంఘాతము సమూహం, కుండ అంటే కాల్చడము. సేమ్ ఇదే విధంగా అక్కడ కుడి ధాతు ఇక్కడ హుడి ధాతు, అక్కడ కూస్థానంలో హూ పెట్టేస్తే హుడి ధాతు అయిపోతుంది అన్నమాట. సేమ్ ఇదే విధంగా మనం అర్థం చేసుకోండి. రూపసిద్ధి విశేషంగా ఏం లేదు. అలాగే శిక్ష భిక్ష అనే రూపసిద్ధులు ఉన్నాయండి. శిక్ష భిక్ష యొక్క రూపసిద్ధులు 1-4 సూత్రం చెప్పుకున్నాడు. 1వ అధ్యాయము 4వ పాదంలో 1వ సూత్రం ప్రారంభం చెప్పుకున్నాడు. శిక్ష భిక్షకి సంయోగ గురుసంధ్య అవుతుందని చెప్పి అక్కడ చూసుకోవచ్చు మనం. ఈ 4వ పాదంలోనే ప్రారంభంలో శిక్ష భిక్షకి రూపసిద్ధి మనం చూసాము, అక్కడ గమనించండి. ఈ రకంగా ఈ సంయోగి గురు ప్రకారంగా మన ప్రతి సూత్రం ప్రకారం గురుసంధ్య పెట్టుకోవడం ఏమైందంటే గురోశ్చ హలహ ప్రకారంగా ఏమైపోయింది ఆ ప్రత్యయం వచ్చింది. అది ఇక్కడ మనకు ఈ సిద్ధిలో విశేషత. అది ఎలా వినియోగించబడింది అది మనం చూపాలి. అది అదే విధంగా చూసామండి ఇక్కడ. అస్తు. సో ఇందులో సందేహం ఉంటే చెప్పండి. రూపసిద్ధి వచ్చిందా నిరుజ గారు చెప్పండి. మీరు ఆచార్య ఇప్పుడు కుండాకి టాప్ వచ్చాక సూ తెచ్చుకున్నాం కదా ఆచార్య. అవునండి. అక్కడ ప్రాతిపదిక సంజ్ఞ ఎలా వచ్చింది ఆచార్య? సామాన్యంగా అర్థవత్ ధాతు ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా అర్థవంత శబ్దం అని చెప్పి వచ్చేస్తుంది.
ఆచార్య. ఎందుకంటే టాప్ ప్రత్యయం వచ్చింది కదా, ఆవంతు శబ్దం ఇది కలిసిపోయిన తర్వాత అకార శబ్దం కాబట్టి సామాన్యంగా అర్థవంతాంత ప్రత్యేక ప్రాతిపదికం ప్రకారంగా అర్థవంతమైన శబ్దం ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి మనకు సు తెచ్చుకుంటామండి. ఓకేనా? అర్థమైంది. ఎందుకంటే అర్థమైంది. అది తదిత అధికారం లేదు కాబట్టి సామాన్యంగా దీంతో తెచ్చుకుంటామండి, అర్థవంత శబ్దం కాబట్టి. అర్థమైంది. వస్తు. ధన్యవాదాలు. ఓకే అండి. ఆచార్య మహోదయ Yes. చెప్పండి. ఆచార్య సోమయాజి గారు. చెప్పండి పార్వతి గారు. గురోశ్చ ఫలః ఆ సూత్రంలో కర్తృభిన్నే కారకే సంజ్ఞాయాం భావేచ అని ఉంది కదా. కర్తృభిన్నే కారకే అంటే కర్తాకారకం కాకుండా భిన్నమైందనండి. ఖర్చు భిన్నే కారక, కర్తగా భిన్నమైనది కారకం ఏదో ఉండాలి. అది కర్మకారం కావచ్చు, కరణకారకం కావచ్చు, సంప్రదానం కావచ్చు, అపాదానం కావచ్చు, అధికరణం కావచ్చు. కర్త భిన్నమైన కారకం ఉండాలి. అంటే కర్తని వదిలిపెట్టి మిగిలిన ఏదే ఉండొచ్చు. ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి. ఆహాహా అర్థమైంది. నేను అది కర్తృవాచ్యము, కర్మవాచ్యము, భావవాచ్యం అవి అనుకుని అర్థం కాల నాకు. కర్మ, కరణము, సంప్రదానం, అపాదానం ఉన్నాయి కదా అవి. మిగిలిన దాంట్లో ఏదైనా కర్మం చెప్పడం కోసం కర్మ చెప్పి ఏదో ఒకటి ఉండొచ్చు అన్నమాట. అది దీని యొక్క తాత్పర్యం. అర్థమైందండి. మహోదయ సోమనాథ్ గారు చెప్పండి. ఇక్కడ మన రూపసిద్ధిలో అకహ సవర్ణే అని ఇచ్చారు కదండి. జీ ఆకాశవాణి ఇచ్చారండి. అక్కడ అకహ సవర్ణే చేసుకుంటే అప్పుడు మన రూపసిద్ధి ఏమవుతుందండి? డాలో ఆల్రెడీ ఆ ప్రత్యయం యొక్క ఆకారం పక్కన టా ప్రత్యయం యొక్క ఆకారం రెండు కలిస్తే ఆకాశవాణి దగ్గర దీర్ఘం అయిపోతుంది. దీర్ఘం అయిపోయింది. దీర్ఘం అయిపోయిన తర్వాత ఇప్పుడు హల్గ్యాభ్యో అనే సూత్రం వస్తుంది కదండి. వచ్చి అది ఆప్ కదా, టాప్ డాప్ చా ప్రత్యయానికి పక్కన ఎప్పుడు సు వచ్చినా అది వింటే లోపం అయిపోతుంది. హల్గ్యాభ్యో దీర్ఘ సూతిస్య ప్రిక్తం హల్. హల్గ్యాభ్యో అంటే హలంతాత్ గ్యంతాత్ ఆబంతాచ్చ పరతః అవతి సూకి సూతిసి ప్రిక్తం హల్. సు గాని తీ గాని సి ఉంటే దానికి శృతి ప్రిక్తం హల్ ప్రకారం లుప్తం అయిపోతుంది, లోపం అయిపోతుంది. ఇప్పుడు ఆబంతాత్ అంటే అచ్చు అని అర్థం అండి. ఆబంత అంటే టాప్ డాప్ చాప్. ఏ సూత్రం ద్వారా టాప్ తెచ్చుకొచ్చామని, ఏ సూత్రం ద్వారా చాప్ తీసుకొచ్చాము దాన్ని టాప్ డాప్ చాప్ ప్రత్యయాలు. ఇక్కడ అజాద్య తష్టా ప్రకారం టాప్ తెచ్చాం. ఆంగి చాప్ అనే సూత్రం చాప్ వస్తుంది అన్నమాట. ఆంగి చాప్ టాప్ డాప్ 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 ఏ సూత్రం ద్వారా వస్తుంది. అలాగా ఈ ప్రత్యయాలు ఎక్కడ వచ్చినా ఈ ప్రత్యయాలకి పక్కన సు ఉంటే వెంటనే ఆబంతం. అంటే ఆబంతం ఎందుకంటే అన్నింటిలో అనుబంధంలో వస్తే ఆనే మిగులుతున్నమాట. అది ఆబంత ఉత్తరస్య సూటీసి సూతికి యుక్తం అయిపోతుంది అని సూత్రం చెప్తుందండి. కాబట్టి సు వెళ్ళిపోతుంది. అప్పుడు కుండా దీర్ఘం ఉంది. తర్వాత నచ్చ పద అనే సూత్రం వచ్చింది కదండి. ఏమొచ్చిందండి? నశ్చ పద పదాంతశ్చ జలి. మా కుండలో కుడు దాతికి మధ్యలో నుమ్ వచ్చింది. ఇదితో నుమ్ దాతో ప్రకారంగా సామాన్య నకారం ఉందన్నమాట. తతో దద్ద సామాన్య నకారం వచ్చిందన్నమాట. ఆ నకారానికి అనుస్వారసి ఏ పరసవర్ణ వచ్చి పరసవర్ణ ఆదేశం అయిపోయిందన్నమాట. అంటే పక్కన టవర్గం యొక్క అక్షరం ఉంది కదా, కాబట్టి అనుస్వారసి ఏ పరసవర్ణ ప్రకారంగా పరసవర్ణ అయిపోయింది. పక్కన ఉన్న వర్ణానికే పంచమాక్షరం వచ్చేసింది. అంటే కాబట్టి అనాగా మారిపోతుంది. అనాగా మారిపోతుంది. డైరెక్ట్ గా టడ్ అనా వచ్చేస్తుంది అన్నమాట. ముందు నష్ట పదాంతస్య జలి ప్రకారంగా ఆ నకారానికి అనుస్వారం చేసుకుంటాం. అనుస్వారం చేసిన తర్వాత అంటే బింది చేసిన తర్వాత అనుస్వారస్య ఏ పరసవర్ణ వచ్చేసి దానికి ఏం చేస్తుంది? పరసవరం చేస్తుంది. పరసవరం అంటే అనాకారం చేస్తుంది అన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు అర్థమైంది. ఆచార్య
ఈ టాప్ జీ. తర్వాత మళ్ళీ సూప్ తెచ్చుకోవాలండి. అక్కడ డాబా టాప్ తెచ్చాం కదా. తట్టు మనం మళ్ళీ నష్ట పదాంతస్య అది పెట్టకూడదండి. ఎట్లా? టాప్ తర్వాత మళ్ళీ సూప్ తెచ్చుకున్నాం కదండి మనం, అది అవసరం ఉంటుందా? అది పద సంజ్ఞ ఉపయోగించుకోవాలి. దీని పదాన్ని ఉపయోగించుకోవాలి. కుండ అనే పదాన్ని ఉపయోగించుకోవాలి. పదం అంటే ఏం చెప్తుంది? మన ఈ పదం మాటిమాటికి శబ్దం అన్ని పదాలు చెప్తున్నాయి. ఎన్నైతే పదాలు ఉన్నాయో పదం శబ్దం ఎక్కడ చూసింది? వ్యాకరణంలో సుప్తింగంతం పదం సుబంతస్య తింగంతస్య పద సంజ్ఞ భవతి. సుప్ ప్రత్యయం వచ్చిన తర్వాతనే అది మొత్తం పదంగా మారిపోతుంది. అటువంటి సుత్తింగంతం పదం అనే సూత్రం ఏ శబ్దానికి అయితే పద సంజ్ఞ ఎంపిక పెట్టామో, ఏ తింగంత పదానికి అయితే పదాలు ఎంపిక పెట్టామో అటువంటి పదాలను మాత్రం ఉపయోగించుకోగలుగుతాము. మిగతా ఉపయోగించుకోవడానికి లేదన్నమాట. అందుకే ఇక్కడ కుండ అనేది ఒక పదంగా మారాలంటే సూ ప్రత్యయం వచ్చినప్పుడే. తెచ్చుకుంటాం అంతే కదండి. సూకి అది వచ్చేసి ప్రత్యలోపి ప్రతిలక్షణం ప్రకారంగా సుబంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కుండ అనే ప్రాతిపదికం పక్కన సు తీసుకొచ్చాము కాబట్టి ప్రత్యలోపి ప్రతిలక్షణ ప్రకారంగా సుబంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్పి మొత్తానికి ప్రాతిపదికం పెట్టుకుంటాం అంట. సో అందుకే నష్ట పదాంతస్య అని వచ్చింది, పదం అయింది కాబట్టి. పదం అయింది కాబట్టి కదండి. సు తీసుకోకపోయినా అనుకోండి పర్సంజ ఏది కాదు. పర్సంజ కాకపోతే నష్ట పదాంత జల్లి కూడా వచ్చేది కాదు. అంటే మనకి ప్రాతిపదిక సంఖ్య కింద ఉండిపోతుంది అంతే కదండి. అలాగే ఉండిపోతుంది. ఓకే, నష్ట పదాంత జలి అని చెప్పి సూత్రం ప్రకారంగా ఈ సూత్రం ప్రకారం అనుస్వారం చేసేసుకున్నాం. అనుస్వారం చేశాం కాబట్టి మనకు అనుస్వారస్య ఏ పదసవరణ వచ్చేసి అనుస్వారం చేసేసిందండి. అంటే పదసవరణ చేసిందంటే కుండాల మధ్య సామాన్య ఆకారానికి అనా వచ్చేసింది, కుండ అనే రూపం సిద్ధించిందండి. ఇప్పుడు ఈ కుండ ఒక ప్రాతిపదికం అయిపోయినాం, పదం అయిపోయినాం. ఎందుకు? ప్రత్యలోపి ప్రతిలక్షణ ప్రకారం సుప్తింగంతం పదం ప్రకారం ఈ పదసంజ మొత్తానికి అంతిమంలో ఉంది ఏదానికైతే ఆ మొత్తానికి పదసంజ వచ్చేసిందంట. అది భలే, అది మొత్తం వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఒకసారి వచ్చిపోయింది కదా, అలా ఒకసారి వచ్చిపోవాలి ఖచ్చితంగా. సు ఎందుకు తెచ్చుకుంటే ఖచ్చితంగా పద సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం కోసం తెచ్చుకుంటాం అని. ఎందుకంటే పద సంజ్ఞాన్ని పేరు పెట్టకుండా మనం పద సంజ్ఞ నష్ట పదాంతస్య చేయలేము. ఆచార్య ఏంటండి? నష్ట అపదాంతస్య జలి ఆచార్య. ఇక్కడ పదాంతం ఉండవు అంటే అపదాంతస్య అది పదానికి అంత, అందుకే నా అనుస్వారం పదానికి అంతిమం లేదు కదా. అపదాంతం అంటే పదమే, పదానికి అంతిమంలో లేటువంటి వర్ణానికి ఇది అనుస్వారం చేస్తున్నామట. ఇది ఓకే, దానికోసం పర్సంజ పెట్టలేదు. మనము సామాన్యంగా పదాన్ని ఉపయోగించుకోవాలంటే అర్థవంతమైన శబ్దానికి పక్కన ఖచ్చితంగా సు తెచ్చుకుని దానికి పర్సంజ పెట్టుకోవాలి. ఆ పర్సంజ పెట్టుకున్నప్పుడే మనకు సుప్తింగంతం పదం ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ వచ్చేస్తుందండి, పదసంజ్ఞ వచ్చేస్తుంది అన్నమాట. నష్ట పదాంత జలి కోసం మనం పదసంజ్ఞ పెట్టడం లేదు. సామాన్యంగా ఆ పదాన్ని ఉపయోగించుకోవడం కోసము ఇది ఖచ్చితంగా పదసంజ్ఞ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? అర్థమైందండి ఇప్పుడు రాజ్యలక్ష్మి గారు? అర్థమైందండి. మనం పదసంజ్ఞ కుండ అనే పదాన్ని మనం సంస్కృతిని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా పదసంజ్ఞ పేరు పెట్టుకోవాలి. ఆ పదసంజ్ఞ పేరు పెట్టుకోవడం కోసం తీసుకొచ్చి చెప్తాం. ఇక్కడ అవసరం విసర్గం చేసుకుంటే లేకపోతే తీసేస్తాం. ఇది హలింగ్ యాభై దీర్ఘాత్ సుతిష్య ప్రయుక్తం అనే ప్రకారంగా వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోయినా ఆ సుప్రత్యయం ఉన్నట్టుగా భావించడానికి మొత్తానికి పదసంజ్ఞ ఉంది. సుబంతస్య పదసంజ్ఞ భవతి అని చెప్పి పదసంజ్ఞ కోసమే ఇది ముఖ్యంగా పెట్టుకుంటాం. నష్ట అపదాంతస్య జలి అంటుంది, అది మటుకు పదానికి మధ్యలో నకారం కుండ్ నా అనే మధ్యలో ఉందంట. అపదాంతంలో పదానికి అంతిమంలో ఉంది నకారము, అంటే పదానికి అంతిమంలో ఉండే నకారానికి ఇది అనుస్వారం చేసింది అన్నమాట. నష్ట పదాంతస్య జలి పదానికి అంతిమంలో ఉందనుకోండి, అప్పుడు మోనుస్వాద ప్రకారంగా పదాంతస్య మకారస్య అనుస్వార దేశ పోతుందని చెప్పి చెప్పుకుంటామంట. ఇది అపదాంతం, పదాంతం లేనటువంటి నకారాన్ని కూడా అనుస్వారం కావాలని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా అనుస్వారం చేసుకుందాం. అస్తు. ఏంటండి ఇక్కడ కృతద్ధిత సమాసాస్తే ఇది ఎట్లా వస్తుంది మహోదయ? కృతద్ధిత పెట్టారు కదా, ఏం నిర్మలా కదండి?
ఇక్కడ కృతద్ధిత అని పెట్టారు కదా, కృతద్ధిత సమాసాశ్చ, అది అది ఎలా వస్తుంది మహోదయ? ఇప్పుడు మనం గురోశ్చ గురు సంజ్ఞ పెట్టుకోవడం సంయోగ గురు వచ్చేసి మన ప్రకృతము కుడిలో కూలో ఉండే ఊకి గురు సంజ్ఞ పెట్టింది. గురు సంజ్ఞ ఉంది కాబట్టి మొత్తానికి ఆ గురోశ్చ హలహ వచ్చేసి ఆ కుడి ధాతుకి పక్కన ఆ ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఏ ప్రత్యయం వచ్చింది? ఆ ప్రత్యయం. అది 3వ అధ్యాయం ఉండే ప్రత్యయం. కాబట్టి 3వ అధ్యాయం ఉండే ప్రత్యయం కృత్ ప్రత్యయాలు. కృత్ ప్రత్యయాలు కాబట్టి కృదంతస్య ప్రాతిపదిక సంధ్య భవతి. ఏ శబ్దానికి ఏ ధాతునికైతే అందులో కృత్ ప్రత్యయం ఉందో కృదంతస్య, కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికి అయితే ఆ మొత్తానికి ఇది ప్రాతిపదికం. ఓకేనా? ఆ ప్రత్యయం అంతిమంలో అంటే వేరే సంస్కృత పరీక్షలు రాయకుండా అనే ప్రత్యయం తెచ్చుకోవాలంటే స్వాదుత్పత్తి చేయాలి మహోదయ. మళ్ళీ ఎప్పుడు మ్యూట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఈ ప్రత్యయం తెచ్చుకోవాలంటే మళ్ళీ స్వాదుత్పత్తి చేసుకోవాలి మహోదయ. మీ వాయిస్ ముందు ప్రత్యయం తెచ్చుకోవాలంటే స్వాదుత్పత్తి చేయాలి. సుప్రత్యయం తెచ్చుకోవాలంటే మళ్ళీ సరే మా ఖచ్చితంగా తెచ్చుకోవాలి. సు వస్తుందంటే ఇదే పద ప్రకారం వస్తుంది. మనకు 7 విభక్తుల్లో నుంచి ఏ ప్రత్యయం వచ్చినా అది స్వాదుత్పత్తి ప్రకారం వస్తుంది. ప్రక్రియ అదే. యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళిపోతాము. మన సుజస్ ప్రకారం మొత్తం 21 ప్రత్యయాలు వస్తాయి. దానికి సుపహ విభక్తిశ్చ అని పేరు పెట్టుకుంటాము ముందు విడివిడిగా. మన ద్వివచన ఏకవచన ప్రకారంగా ఏకవచన ద్వివచన సంధ్య బహువచన సంధ్య పేరు పెట్టుకుంటాము. అలా ప్రక్రియ సు రావడం ప్రక్రియలో మొత్తం అదే నడుస్తుందండి. ఏమంటే మనం అలవాటు పడిపోయాం కాబట్టి డైరెక్ట్ గా సు తెచ్చేసుకుంటున్నాం అంట. ప్రక్రియ అదే. తిప్తస్ది రావడానికి కూడా ప్రక్రియ త్రివాద ఉత్పత్తి, సుప్పు రావడానికి ప్రక్రియ స్వాద ఉత్పత్తి. ఓకేనా? సరే మహోదయ. ప్రథమ మధ్యమోత్తమాహ అనే ప్రకారంలో ఉపయోగిస్తాము. మిగతావి సు ఆదికి ఉత్పత్తి ప్రారంభం చెప్పుకున్నాము. అదే ప్రక్రియ ఇక్కడ కూడా వస్తుందండి. ఇంకా అండి సందేహం ఉందండి? ఓకే. ఈ రకంగా మనము గురు సూత్ర ప్రకారంగా ఈ ఉదాహరణ చూసామండి. అలాగే భేద కూడా మనకు స్పష్టంగా ముందు చెప్పుకుని కూడా అక్కడ భేద సిద్ధు ప్రారంభంలో చూసామండి. మనకు అక్కడ కూడా సత్యం వచ్చేసి చెత్త కూడా మనము చూడండి. అస్తు ఇక్కడ ఒకసారి ఏం చేయాలంటే చూడండి, బేతా చెత్తలోనే మనం చెప్పుకున్నామండి. ఇది బేతా చెత్తకి మన ప్రారంభంలో రూపసిద్ధి పరిశిష్టి ఇచ్చాయండి. ఇక్కడ కూడా మనం సేమ్ ఏంటంటే గురు సంధ్య
महोदयः अस्ति वा? హలో, ఏం వినిపించటం లేదండి. మాకు కూడా వినిపించట్లేదు. హలో, ఇంట్లోకి వెళ్ళారు మరి ఎటు తెలియదు. గురువు గారు మ్యూట్ లో ఉన్నారండి. ఓకే ఓకే ఓకే, అలాగే. ఓకే అండి, ఇప్పుడు ఓపెన్ ఇంకా సందేహానికి తెచ్చుద్దామండి. మనం ఇక్కడికి పాఠాన్ని ముగించేద్దాం. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం. అది నాకు ధన్యవాదాలు ఆచార్య మహోదయ. నమస్తే మహోదయ.